నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్. అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు పాలన చేస్తున్నారన్న వైసీపీ అధినేత జగన్. ఎన్నికల టైంలో ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమైందని సూటి ప్రశ్న. తలసేమియా బాధితుల సహాయార్థం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన మ్యూజికల్ నైట్. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. నామినేటెడ్ పోస్టులలో 34% బీసీలకు కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. పట్టాదారు పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్లో చర్చించారు. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరించాలన్న ప్రతిపాదనపై కూడా కేబినెట్లో చర్చించారు. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాల మీద, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రిమండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు, మోసాలతో పాలన సాగిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారని, ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్ప, ముసలావిడి కూడా నొక్కుతుందని టీడీపీ నేతలు మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. 9 నెలల తర్వాత బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువైందని చెప్పారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలు, బ్యాండ్లు ఏమయ్యాయని, ఈ 9 నెలల కాలంలో తెచ్చిన 1,43,000 కోట్లు ఎవరి జోబులోకి వెళ్లాయని ప్రశ్నించారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది.
అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. తలసేమియా బాధితులు సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాల వివరాలను నారా భువనేశ్వరి తమన్ మీడియాకు వివరించారు. విజయవాడలో జరగనున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ షో తాను చేయడం చాలా సంతోషంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. నారా భువనేశ్వరి ఈ కార్యక్రమం చేయాలని తనను అడిగారని, తలసేమియా బాధితులకు సాయం కోసం అని చెప్పగా తాను వెంటనే ఈ కార్యక్రమానికి వస్తా అని చెప్పానన్నారు. నారా భువనేశ్వరి తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తనకు అప్పగించారని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం పగలు రాత్రి పనిచేస్తున్నారని, ఈ షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి తలసేమియా బాధితులకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ జరుగుతుందని తెలిపారు. తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ నమ్మారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. రక్తదానం చాలా మంది జీవితాలను నిలబెడుతుందని, అలాగే రక్తదాన కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. తలసేమియా బాధితులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారని నారా భువనేశ్వరి అన్నారు. వారి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆమె మరొకసారి స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్టు ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. ఏ మంచి విషయం అయినా ఒక మంచి ఆలోచనతో మొదలవుతుంది కదా. సో ఆ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ థింగ్. అది పోస్ట్ కోవిడ్ తర్వాత ఎంతోమంది ఎన్నో సర్వీసెస్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎన్నో హాస్పిటల్స్, నాతో వర్క్ చేసే మ్యూజిషియన్స్ కానీ ఎంతోమంది వాళ్ళ మైండ్ సెటే మారిపోయింది టువర్డ్స్ ద సొసైటీ. ఒక వైరస్ మనల్ని ఎంతో ఆపేసింది, మన ఇంట్లో మనల్ని ఒక 2 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెట్టేసింది, పనులు లేకుండా, ఎన్నో విషయాలు చేయకుండా. సో ఫ్రమ్ దెర్ ఇస్ చాలా లెర్నింగ్ ఉండింది లైఫ్లో. ఓకే, ఇంతే కదా లైఫ్, వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ టు ది, అన్నీ చేస్తాం, బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, గివింగ్ బ్యాక్ టు ద పూర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ చిన్న చదువు లేని వాళ్ళకి చదువు చెప్పడం, దాని తర్వాత ఇలాంటి బ్లడ్ డొనేషన్ కానీ ఇలాంటి సమాజం కోసం, సోషల్ జస్టిస్ కోసం ఏ విధంగా ఆయన పాటుపడ్డారో అవన్నీ కూడా చంద్రబాబు గారు ముందుకు తీసుకువెళ్తూ
ఈ ట్రస్ట్ని స్థాపించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మన యొక్క ప్రియతమ మేనేజింగ్ ట్రస్టీ మేడం శ్రీమతి నారా భువనేశ్వర్ గారు దీన్ని చాలా సమర్థవంతంగా అన్ని వేళలా మేము సైతం మీతోనే అన్న నినాదంతో ప్రభుత్వం కంటే కూడా ముందు కొన్ని చోట్ల ఈ సంస్థని వాలంటీర్లని ముందు పెట్టి పనిచేయించారు. నగరంలో పార్కులన్నీ అభివృద్ధి చేయాలని, ఏ పార్కులో ఎటువంటి మరమ్మత్తు ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో ఆహ్లాదకరమైన పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. నగరంలోని వివిధ డివిజన్లలో నెలకొన్న పార్కుల అభివృద్ధిపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ, 32వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు పార్క్, 33వ డివిజన్ సత్యనారాయణపురం నందు ఆంధ్రరత్న పార్క్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని పార్కులను మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, పార్కు వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు పార్కులో ప్రత్యేకంగా పార్కింగ్కు ఏరియాను ఏర్పాటు చేయాలన్నారు. టికెట్ కౌంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్ వద్ద లైటింగ్ను పెంచాలన్నారు. పార్క్ గోడలకు అందమైన పెయింటింగ్స్ వేయించి సందర్శకులను ఆకర్షించే విధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని ఆంధ్రరత్న పార్కును పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులో ఉన్న రిపేర్లను పూర్తి చేసి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను చరిత్రలో నిలిచేలా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు శాప్ చైర్మన్ ఏ రవినాయుడు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రైడ్ మాధవ్ హోటల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ రవినాయుడు హాజరై మాట్లాడారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీలో లేనప్పటికీ ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా చదువుకున్న పట్టభద్రుల ఓటింగ్లో పాల్గొంటారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి పాలనకు ఈ ఎన్నికలు ఒక పరీక్ష అని తెలిపారు. జాబితాలోని ప్రతి ఓటరును కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో చేసిన పనులను, ఎమ్మెల్సీ అయిన తరువాత చేయబోయే పనులను వివరించాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో, రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. ఎమ్మెల్సీ ఓటింగ్పై నాయకులు ముందుగా అవగాహన కల్పించుకోవాలని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని ఎలా సంప్రదించాలనే అంశాలను ఆలోచించాలని, కూటమిలోని ప్రతి నాయకుడు, ప్రజాప్రతినిధి ఓటర్లను కలిసి వివరించాలన్నారు. తూర్పు నియోజకవర్గంలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులను కలిసి వివరించాలన్నారు. 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు ద్వారానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించేలా సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాల్లోని ప్రతి ఓటరును అభ్యర్థి స్వయంగా కలిసి ఓట్లను అభ్యర్థించడం సాధ్యం కాదని, అందువల్ల కూటమిలోని ప్రతి ఒక్క నాయకుడు స్వయంగా ఓటర్లను కలిసి వివరించాలన్నారు. ఆ రోజు తప్పకుండా ఓటర్ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలోని 21 డివిజన్లలోని ఓటర్ల జాబితాను పరిశీలించి ఓటర్లను కలిసి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలని చెప్పారు. జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ కూటమిలో కలిశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన సీటును త్యాగం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలుపునకు ఎంత కసిగా జనసేన సైన్యం పనిచేశారో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంతే కసిగా పనిచేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పారు.
మాజీ మంత్రిగా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడిన వ్యక్తి అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు రాష్ట్రంలో మంచి పేరు ఉందని తెలియజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలగపూడి శంకర్ బాబు మరియు గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ పరిశీలకుడిగా రవినాయుడు రావడం సంతోషంగా ఉందని, యువగళం పాదయాత్రను జయప్రదం చేసేందుకు రవినాయుడు కృషి అభినందనీయమని, ఆయన నేతృత్వంలో తూర్పు నియోజకవర్గంలో కూటమి పార్టీల సహకారంతో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొప్పన భవకుమార్, ఎస్ ఫిరోజ్, గన్నె వెంకట నారాయణ ప్రసాద్, తూమాటి ప్రేమ్నాథ్, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి, పొట్లూరి సాయిబాబు, దేవినేని అపన్న, చెన్నుపాటి కాంతిశ్రీ, పలువురు డివిజన్ పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు కృష్ణా జిల్లా కూటమి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు, విద్యావేత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది. తదనుగుణంగా కూడా 3 పార్టీలు, ఉద్యోగస్తులు మరియు టీచర్సు అసోసియేషన్స్ సమన్వయంతో కూటమి అభ్యర్థిని గెలిపించడానికి ఎందుకు గెలిపించాలంటూ ఈరోజు 2 జిల్లాల్లో మా పార్టీయే కాదు అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి, ముఖ్యంగా యువత, విద్యార్థులు రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఎంత అవసరం అనేది ఈరోజు వివరించడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు గారి చేతుల మీదుగా పాంప్లెట్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలుపు తథ్యం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా యువత కోసం, యువత భవిత కోసం, చదువుకున్న వాళ్ళ కోసం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడానికి సాయశక్తుల్లో ప్రయత్నిస్తూ ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం పార్టీ సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఈ 7 నెలలనే శ్రీకారం చుట్టాం. ఉత్తర ద్వారంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత 3 రోజుల నుండి అంగరంగ వైభవంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవస్థానం కమిటీ నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే భక్తుల ఇలవేల్పుగా ఉత్తర ద్వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనాలు అందిస్తున్నారని చెప్పారు. నేటితో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ నీల వెంకట యుగంధర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలతో పాటు 100 కేజీలతో పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తున్నామని చెప్పారు. కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పుష్పయాగంలో పాల్గొన్నారు. గొల్లపూడి వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ లో కొలువు తీరిన ఉత్తర ద్వార శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించడం జరుగుతుందని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాసవి ఫార్మా కాంప్లెక్స్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ద్వితీయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గత 4 రోజుల నుంచి కూడా వివిధ రకాల సేవలతో దేవుడికి చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పూలంగి సేవ కూడా చేస్తున్నారు. ఈరోజు ఎందుకంటే ఇక్కడ మన ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేస్తారో ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడున్న ప్రాంత వాసులందరికీ కూడా తిరుపతిలో చేసే విధంగా ఈ వెంకటేశ్వర కూడా అన్ని కార్యక్రమాలు చేసి భక్తులకు అందరికీ కూడా సౌకర్యం కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఉత్తర ముఖంగా ఉన్న వ్యక్తి వెంకటేశ్వర స్వామి వారు, ఆ కలియుగ స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా ఈ వాసవి కాంప్లెక్స్ వారు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 4 రోజులు కూడా కుటుంబ సమేతంగా వచ్చి
స్వామివారి యొక్క సేవకి వాళ్ళందరూ అంకితం కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళు చక్కటి మంచి పొందుతారని, చక్కగా అభివృద్ధి చెందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయము వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్లో ఉత్తరముఖంగా వేయించేసి ఉండటం అనేది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. అన్ని గుళ్ళల్లో ఉత్తరముఖం కాకుండా వేరే ముఖంగా ఉంటారు. ఇక్కడ దేవాలయంలో ఉత్తరముఖంగా ఉంటారు. ఉత్తరముఖంగా ఉండటం అనేది మనం చూస్తున్నాం. ముక్కోట ఏకాదశి రోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం ఉత్తరముఖంగానే చేయించడం జరుగుతుంది మామూలుగా. కానీ ఇక్కడ వచ్చేసరికి 360 రోజులు ఉత్తరముఖంగా ఉంటారు కాబట్టి మేము ఉత్సవ విగ్రహాలతో పని లేకుండా మూల విరాట్తోనే మామూలుగా దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ దేవాలయం కూడా మన వాసవి ఫార్మా కాంప్లెక్స్లో స్థలదాతగా మేమిస్తే వీరు నీల్ సతీష్ గారు దేవాలయం నిర్మాణం కావించారు. వారి సొంత ఖర్చులతో నిర్మాణం కావించారు. మామూలుగా వారు మేనేజింగ్ ట్రస్టీలుగా, మేము ట్రస్టీలుగా, ప్రెసిడెంట్ సెక్రటరీలుగా మేము కంటిన్యూ అవుతున్నాం. మామూలుగా ఈ గత 4 రోజులుగా ఈ వాసవి ఫార్మా కాంప్లెక్స్ అనేది గొల్లపూడిలో ఉందండి. ఆ ఆవరణలో మా టెంపుల్ మేము ఉత్తరముఖ ద్వారంగా కట్టించుకున్నాము. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఏది కోరినా స్వామివారి కోరికలు తీరుస్తున్నారు. ఎందుకంటే మాకు చాలామంది చెప్తున్నారు, మేము అక్కడి దాకా వెళ్ళక్కర్లేదండి, మీరు నిజంగా ఇక్కడ 14 గుళ్ళు ఉంటే మీరు వెంకటేశ్వర స్వామి గుడి కట్టించడం నిజంగా మా అదృష్టం అంటున్నారు. గత 4 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, ఎస్సీ ఎస్టీ బీసీలను తక్కువగా చూపడం దేనికి సంకేతమని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ప్రశ్నించారు. కులగణన బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం గురునానక్ కాలనీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణనపై ఎటువంటి చర్చ జరగకుండా కేబినెట్లో ఆమోదించారని మండిపడ్డారు. అంత త్వరగా కేబినెట్లో ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర వెనుక దాగి ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. సెన్సెక్స్ డిపార్ట్మెంట్ చేయాల్సిన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా సర్వే చేశారని, ఇది ప్రభుత్వ సర్వే కాదన్నారు. 2024 డేటా ప్రకారం తెలంగాణలో 3,84,00,000 మంది జనాభా ఉన్నట్లు చెప్పారని, 2011లో 3,80,00,000 ఉన్నారని, 11 ఏళ్లలో కేవలం 4 లక్షల జనాభానే పెరిగారా అని నిలదీశారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన డేటా సర్వేకు చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో ఈ డేటా కొట్టివేసే అవకాశం ఉందన్నారు. కులగణన చేసి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ చేయాలని, కానీ తెలంగాణ సర్కార్ గెజిట్ చేయలేదన్నారు. కులగణన అనేది దేశవ్యాప్తంగా జరగాలన్నారు. రాజ్యాంగ ప్రకారం కులగణన చేయలేదు కాబట్టి అది చెల్లదని, దీనిపై న్యాయస్థానంలో పోరాడతామని స్పష్టం చేశారు. నేషనల్ యావరేజ్ ప్రకారం జనాభా పెరుగుదల లేదని, ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా పెరుగుదల తగ్గించి ఓసీ జనాభాను పెరిగినట్లు చూపారని ఆరోపించారు. రిజర్వేషన్లు తగ్గించే కుట్రతో ఇష్టానుసారంగా డేటా రూపొందించారని వ్యాఖ్యానించారు. ఇవాళ ప్రధానంగా మనం చర్చించబోయేటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన, దానిని కేబినెట్ ఆమోదం, అలాగే కౌన్సిల్ ఆమోదం, దాని మీద ఉన్నటువంటి అభ్యంతరాలు, మరి దాని యొక్క ప్రస్తుత పరిస్థితి, దాని మీద అఖిల భారత మాల సంఘాలు చేయాల్సినటువంటి ఆందోళన కార్యక్రమాలు అనేటటువంటి వాటి మీద మేము మాట్లాడాలని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రదంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతుందంటే, ఒక డిపార్ట్మెంట్ ద్వారా, అదేంటంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వంలోని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సర్వే అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఆ సర్వే యొక్క పేరు ఏంటంటే సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ సర్వే, సిప్స్ అంటారు. సోషియో ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ సర్వే, సిప్స్ అనేటటువంటి ఒక 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 సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి కొన్ని క్వశ్చన్స్ని వాళ్ళకి ప్రజలకి అందించి, వాటి ద్వారా సమాచారాన్ని సేకరించి, వాటిని క్రోడీకరించి, వాటి ద్వారా జనాభా లెక్కలు కట్టడం అనేటువంటిది జరిగింది. కులగణన చేయడం కూడా జరిగింది జనాభా లెక్కలతో పాటు. అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ పరిస్థితులు, వాళ్ళ యొక్క
మరి చదువు, ఎడ్యుకేషన్ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, రకరకాల సమూహాల యొక్క పరిస్థితులన్నింటినీ కూడా సర్వే చేశామని గొప్పగా తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది. కానీ ప్రజలు జగన్ కు ఓటేస్తే అరుంధతి చిత్రంలో పశుపతికి ఓటు వేసినట్లేనని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. జగన్ ఓటమి పాలై ఏడాది కాలేదని, అప్పుడే భ్రమంలో జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. 8 నెలల తరువాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందని చెప్పారు. గత 5 ఏళ్లు నేరస్తులతో పాలన చేశారని, అందుకే ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్పారు. జగన్ను మానసిక వైద్య నిపుణులకు చూపించాల్సిందిగా భారత్కి సూచించారు. కూటమి పాలనలో సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. పాదయాత్రలో బుద్దా వెంకన్న మమ్మల్ని స్టేజీ మీద తిడుతూ బెదిరిస్తున్నాడని కేసు పెట్టారు. వంశీ కొడాలి కేసు మన పేరు నాని వాళ్ళ లాంగ్వేజ్ వాడుతున్నాడు. ఇతని మీద అనేక కేసులు ఉన్నాయి, పాత కేసులు. నా మీద ఏమన్నా కేసులు ఈ ఎవరు పెడతారంటే నిజంగా చెప్తున్నాను, నాకు తెలుసు ఇవన్నీ. ఎవరినన్నా ఒకళ్ళని అంతమొందించాలన్నప్పుడు నన్ను అంతమొందిస్తారు అని కేసు పెడతారు. ఇది వంశీ ఆయన డ్రామా. ఇది ఇందులో క్లియర్గా ఉంది. ఏమనంటే బుద్దా వెంకన్న నన్ను అంతమొందిస్తాడు, అనేక కేసులు ఉన్నాయి అతని మీద అంతకుముందు అని చెప్పి 4+4 గన్మేన్లు తీసుకున్నారు. మొన్న వాళ్ళ అనుచరులు పోలీసు దొరికినప్పుడు పోలీసులకి అనేక నిజాలు చెప్పారు. ఏమనంటే బుద్దా వెంకన్న అనే వ్యక్తి కొడాల నానిని ఫస్ట్ తిట్టి కొడాల నానిని గాలి తీశాడు. వంశీ పెద్ద బిల్డప్ ఇస్తుంటే వంశీని తిట్టి వంశీ గాలి తీశాడు. వెంకన్నను ఎలాగన్నా మనం అంతమొందించాలని ఆ రోజు మళ్ళీ గవర్నమెంట్ వస్తే నన్ను అంతమొందించాలనే ఒక తాపత్రయం పడి ముందు కావాలని కేసు పెట్టారు. ఇది వంశీ అనుచరులు పోలీసులకి చెప్పినటువంటి విషయం. అయితే వంశీ డైరెక్ట్గా మాలాగా రంగంలోకి దిగే మనిషి కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలు అభ్యున్నతి చెందే విధంగా ఉందని బీజేపీ నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజన్ బడ్జెట్లో స్పష్టంగా కనపడుతుందన్నారు. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచేలా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే విధంగా ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారని, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. చిన్న పరిశ్రమలకు భారీగా ప్రోత్సాహం అందించేలా నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి కొద్ది రోజులు అవుతా ఉన్న సందర్భంగా పాత్రికేయ మిత్రులతోటి అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకి కూడా నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి కొన్ని అంశాలు స్పృశించదలుచుకొని ఇవాళ మనం కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా కనుక చూసినట్టయితే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇవాళ మన దేశ బడ్జెట్ చూస్తే ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించింది, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, వీటిని బేస్ చేసుకొని ప్రధానంగా ఇవాళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదలుగానే మిగిలిపోయి కనీస అవసరాలైనటువంటి
నీటి వసతి అంటే త్రాగునీరు లాంటి వసతులు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశయం ఉందో, దాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ని ఇవాళ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఫిబ్రవరి 2న విజయవాడలో జరిగిన న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం కావడం పట్ల అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పడమటిలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అంకాల వెంకట సుబ్బారావు, ఏపీఎంబీసీ గౌరవ అధ్యక్షులు ఆకుమళ్ల నాని, అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కార్యవర్గ సమావేశం జరిగిందని, అన్ని అసోసియేషన్లు ఏకతాటిపైకి వచ్చి సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, దామచర్ల జనార్దన్ పాల్గొని తమ సమస్యలు విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారని చెప్పారు. తమను అసంఘటిత కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐ వర్తింపచేయాలని కోరారు. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. తమకు గుర్తింపు కార్డు ఇచ్చి తమ కార్మికులను గుర్తించాలని ప్రభుత్వానికి విన్నవించారు. నా పేరు అంకాల వెంకట సుబ్బారావు, కృష్ణా జిల్లా గౌరవాధ్యక్షులు. నిన్న 2వ తారీఖు నాడు జరిగినటువంటి స్టేట్ బాడీ మీటింగు మొత్తం అటు విజయనగరం, శ్రీకాకుళం దగ్గర నుంచి ఇది చిత్తూరు వరకు కూడా ప్రతి ఒక్క మెకానిక్ సోదరులందరూ కూడా, ప్రతి యూనియన్ వాళ్ళందరూ కూడా నిన్న వచ్చి చాలా దిగ్విజయంగా ఘనంగా కూడా నిన్న 22వ తారీఖు నాడు మన యొక్క మెకానిక్ మీట్ని దిగ్విజయం చేశారు. వీరందరికీ నిజంగా చాలా సంతోషంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మన యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం మన మెకానికుల యొక్క సాధక బాధకాలు ప్రభుత్వం వారికి తెలియజేసి వారి వద్ద నుండి మనకు రేపు రాబోయే కాలానికి కూడా BS6, BS8 ఇటువంటి ఆకుమళ్ల నాని, ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవాధ్యక్షుల్ని, గ్రామీణ ఆరోగ్య వైద్యుల సంక్షేమ సంఘం హానరబుల్ ప్రెసిడెంట్ అండి. ముందుగా మీడియా మిత్రులకి, సోదరి సోదరుమణులకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీటింగ్ పెట్టగల కారణం ఏంటంటే, గత 2వ తారీఖు ఫిబ్రవరి 2 తారీఖు 2 వీలర్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు రాష్ట్ర బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగిందండి. ఆ నిర్వహణకు అనేక వేల మంది ఈ కార్యక్రమానికి పాల్గొని 26 జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఢిల్లీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసి 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ యొక్క యూనిటీని తెలియజేయడం చాలా అభినందనీయం. వాళ్ళకి ముందుగా నా కృతజ్ఞతలు. ఇంత బలంగా, ఇంత యూనిటీగా 2 వీలర్ అసోసియేషన్, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో యూనిట్లు ఉన్నాయి, కానీ ఐకమత్యంతో ఇంతమంది కలివిడిగా వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. 2 వీలర్ ప్రెసిడెంట్ అండి. నా పేరు ప్రసాద్ కడలి. మేము ఇప్పుడు ఈ మీట్ పెడతాం కారణం ఏంటంటే, ఫిబ్రవరి 2 స్టేట్ బాడీ మీటింగ్, 26 జిల్లాలో స్టేట్ బాడీ మీటింగ్ పెట్టాము. దానికి స్టేట్ నుంచి 26 జిల్లాల నుంచి అందరూ వచ్చారు. దానికి చాలా మాకు సంతోషంగా ఉంది. ఈ మీటింగు ఎంత సక్సెస్ అయిందంటే కారణంకి మా టీం అంతా గొప్పగా పనిచేసి మనిషి కష్టపడి చేశారు. దానికి మాకు కూడా బందరు సుబ్బారావు గారు, స్టేట్ బాయ్, ఆయన విజయవాడ ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా ఆయన వంతు గన్నవరం నుంచి ఇటు గుడివాడ నుంచి అమెరికా, నాగాలంక, మొత్తం కోడూరు కానీ అమెరికా ఇవన్నీ తిరిగి దీన్ని సక్సెస్ చేసి ఇంత దానికి విజయం సాధించినందుకు మాకు వచ్చిన మెకానికల్ అందరికీ, 26 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకొని, మేము వాళ్ళ రుణం మేము ఎప్పుడు తీర్చుకోలేము. ఈ మీటింగ్ ద్వారా మాకు అందరూ హ్యాపీ అయ్యారు. అందరూ అన్ని కంపెనీ వాళ్ళు బాగా రెస్పాన్స్ అయ్యారు. వైసీపీ అధినేత జగన్ మాటలు చూసి బుద్దా వెంకన్నకు భయం పట్టుకుందని వైసీపీ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు రక్తంతో చంద్రబాబు చిత్రపటానికి అభిషేకం చేసిన ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని గుర్తు చేశారు. బుద్దా వెంకన్న వేసే చిల్లర వేషాలను చూసి చంద్రబాబు పక్కన పెట్టారని చెప్పారు.
టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు చంద్రకిరణ్, సెటికం దుర్గా ప్రసాద్తో కలిసి వైసీపీ కార్పొరేటర్ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దృష్టిలో బుద్దా వెంకన్న ఒక జోకర్ లాంటి వాడని విమర్శించారు. కార్పొరేటర్కే ఎక్కువ అన్నట్లు బుద్దా వెంకన్నను ఆ పార్టీ నేతలు దృష్టిలో ఉంచుకుంటారని చెప్పారు. జగన్ మాటలు చూసి భయం పట్టుకున్న బుద్దా వెంకన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పారు. సెక్స్ రాకెట్, కాల్ మనీ వ్యవహారాలు చేసి డబ్బులు దండుకున్న బుద్దా వెంకన్న ఎన్నో కుటుంబాల పొట్టకొట్టారని చెప్పారు. ఇలాంటి చిల్లర వేషాలు చూసిన చంద్రబాబు అతనిని పక్కన పెట్టారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ 2.0 చూపిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న గారి ప్రస్తావించిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినట్టయితే ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా కష్ట నష్టాలు కొనిపించుకున్నారనే విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మన రాష్ట్రంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకొని ఒంటరిగా వచ్చి అధికారాన్ని చేజిక్కొచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మన్నలు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాట తప్పని మడం తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు మనం చూసాం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం బుద్దా వెంకన్న అనే వ్యక్తి టీడీపీలో సీనియర్ నాయకుడని చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే నిన్న జరిగిన మీటింగ్లో ముఖ్యంగా విజయవాడలో కార్పొరేటర్ మరి ముఖ్య నాయకులతో జరిగిన మీటింగ్లో రాష్ట్రం మాకే కాదు రాష్ట్రం మొత్తానికి ఒక దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ఏ విధంగా జగన్ 1.0లో నేను ప్రజలను చూసుకోవడానికి నాకు టైం సరిపోయింది, కార్యకర్తలను బహుశా పట్టించుకోలేకపోయాను, టైం ఇవ్వలేకపోయాను అన్నారు. అదే జగన్ 2.0లో కార్యకర్తలకు ఏ విధంగా సహాయం చేస్తాము, కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉంటాం, కార్యకర్తలతో గవర్నమెంట్ ఏ విధంగా నడుపుతాం అనేది మాకు నూతనోత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాకందరికి ధైర్యం దిశానిర్దేశం తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేది 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి 16 నెలలు జైల్లో ఉండి సొంతంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడి ఈరోజు ఒక రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. మరి బుద్దా వెంకన్న నీ స్థాయి ఏంటి? కొబ్బరి చెప్పులు లేదా కాల్మని లేకపోతే ఇంకొకటి. ఆ స్థాయి నిన్ను చంద్రబాబు నాయుడు ఎందుకు పక్కన పెట్టాడు? ఇలాంటి సిల్లీ వ్యవహారాలు చేయబట్టే తొల్లగొట్టుకున్నావు, బ్లేడ్తో కోసుకున్నావు, అన్నీ చేసుకున్నావు. నీ ఉడతూపులకి భయపడేవాడు ఎవడూ లేడు విజయవాడ సిటీలో. ఒకప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసుకో, ఇప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని అనే అంత సీన్ కానీ అంత సినిమా కానీ నీకు లేదు. అదేవిధంగా ఇదివరకు నువ్వు దేవినేని నెహ్రూ గారు అనే పేరింటేనే గేట్ బయట నుంచినోడు. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అనే స్థాయి అనేది. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ను రాష్ట్రంలో పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని, దాన్ని రద్దు చేయాలని రాష్ట్ర టిప్పర్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి నరేంద్ర డిమాండ్ చేశారు. ఏటీఎస్ పై కమిటీ ఏర్పాటు చేసి లారీ యజమానులను సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనింగ్ కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అన్ని ఇసుక మరియు ఇతర మైనింగ్ క్వారీల్లో అమలు చేయాలన్నారు. ఈ విధమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి సీనరైజ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్వారీలలో లోకల్, నాన్ లోకల్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ఇసుక క్వారీలు, క్రషర్లలో ప్రతి ట్రిప్పుకు ధర కనిపించేలాగా మైనింగ్ బిల్లులు ఇవ్వాలన్నారు. ఈ ప్రెస్ మీటింగ్ గల కారణాలు ఏంటంటే టిప్పర్ల యజమానులు పడుతున్న సమస్యలు కొన్ని, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధానాలను ఏర్పాటు చేసింది, వాటి విషయమై కొన్ని క్లారిఫికేషన్స్ కొన్ని వ్యతిరేకిస్తున్నాం, వాటి గురించి మాట్లాడటం కోసమని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిది రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్ విధానాన్ని తీసుకొస్తుంది ప్రైవేటీకరణ చేస్తూ. ఏటీఎస్ అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లో, స్టేషన్లో ఫిట్నెస్కి సంబంధించి
ప్రతి జిల్లాలో ఆర్టీఓ జోన్లు అనేవి 2 నుంచి 3 ఒక జిల్లా విస్తీర్ణాన్ని బట్టి కొన్ని చోట్ల 4 కూడా ఉన్నాయి. కానీ జిల్లా మొత్తానికి ఒకటే ఏటీఎస్ సెంటర్ని పెట్టి ఇబ్బందులకు గురి చేస్తానికి ప్రయత్నాలు మొదలైనవి ఆల్రెడీ ప్రైవేటీకరణ చేయడానికి. ఈ ఫిట్నెస్ అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, కానీ అది ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తుంది. ప్లస్ అది ఒకటి ఒక్కచోటే పెడతాం వల్ల జిల్లాలో మారుమూలలో ఉన్న లారీ యజమానులు కూడా ఆ సెంటర్కి రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఆ విధానాన్ని ఒకటి వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఒక కమిటీని వేసి లారీ యజమానులు కూడా సంప్రదించి ఏటీఎస్ విధానం మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అండి. ఈ ఏటీఎస్ విధానం అనేదాన్ని 2 స్టేట్లు ప్రయోగాత్మకంగా అమలు చేస్తే వాటి మీద గుజరాత్ గవర్నమెంట్ అమలు చేస్తే దాని మీద కోర్టుకెళ్ళి పిల్లేయటం వల్ల ఆ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందండి. ఏటీఎస్ విధానం అనేది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. దానివల్ల ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వాహనాల పట్టుతో పరిమాణాన్ని చెక్ చేయడానికి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఏముంటుందో తెలియదు. స్టేట్లో జిల్లాకి ఒక సెంటర్ ఇస్తారు. అంటే మన స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉంటే జిల్లా మొత్తం ఆ సెంటర్కి రావాలి. దానివల్ల రవాణా రంగంలో ఈ ఫిట్నెస్ చేయించుకోవడానికి వచ్చేటప్పుడు వచ్చే దారి ఖర్చులు కానీ టోల్ గేట్లు కానీ మరి ఎప్పుడు అవుతుందో ఏంటో ఏ విధమైన మర్మం ఉందో ఒక్కసారి పునరాలోచించి ఈ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేసి ఈ ఏటీఎస్ ఫండ్ ఏదైతే ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ని మన ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఇస్తే ఆర్టీఓ డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి చెందుతుందనేది మా అభిప్రాయం అండి. వైఎస్ జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ కోసం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు మద్యం విధానం ముసుగులో సాగించిన అడ్డగోలు దోపిడీపై ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది. అప్పటి ప్రభుత్వ పెద్దల నేతృత్వంలో సాగిన ఈ కుంభకోణంపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదుపై గత ఏడాది సెప్టెంబర్ 23న ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అసలు సూత్రధారులు, పాత్రధారులు ప్రమేయాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు అధికారుల కోసం దీనికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు. ఎక్కడైనా సోదాలు, తనిఖీలు, అవసరమైన పత్రాలు స్వాధీనం చేసుకునే సాక్షులను విచారించే అధికారాన్ని ఇచ్చారు. సిట్కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్. అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు పాలన చేస్తున్నారన్న వైసీపీ అధినేత జగన్. ఎన్నికల టైంలో ఇచ్చిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏమైందని సూటి ప్రశ్న. తలసేమియా బాధితుల సహాయార్థం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన మ్యూజికల్ నైట్. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.